హలో, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. మా నాన్నగారిది బయట టెంట్ హౌస్ షాప్ ఉంది, చూసావా? కనిపించింది. లోపలికి రా. సరే. ఏంటి సడన్గా ఈ టైంలో రమ్మన్నావు? ఏ ఈ టైంలో రావడం ప్రాబ్లమా నీకు? చచ్చా, అలా ఏం లేదు. నువ్వు అబ్బాయివే కదా, నీకేం ప్రాబ్లం ఉండదు. అన్నీ అమ్మాయిలకే. ఆ, ఏమైంది? ఇంట్లో చెప్పకుండా వచ్చావు కదా. ఆ, వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా అంట. చెప్పేస్తా. చెప్పగానే ఏమన్నారు? అది మమ్మల్ని అయితే బయటికి వెళ్ళడానికి ముందే ఎందుకు? అమ్మాయా అబ్బాయా? ఫోన్ నెంబర్ ఇవ్వు. ఛా, ఎప్పుడు అమ్మాయిలా పుట్టకూడదురా బాబు. అసలు ఏమైంది ఇప్పుడు? మా ఫ్రెండ్ పెళ్ళికి విజయవాడ కూడా పంపించట్లేదు ఇంట్లో. అసలు నేను బయటికే వెళ్ళకూడదు. అప్పుడు అంతే, బెంగళూరులో జాబ్ వచ్చిందంటే అంత దూరం ఎందుకన్నారు. చిన్నప్పటి నుంచి అంతే బాల. నేనేమైనా అంటే ఆడపిల్లవి ఎదురు చెప్పకూడదు అని తిడతారు. నాకు ఇష్టమైంది ఎప్పుడు చేయనివ్వరు. నన్నెవరు పట్టించుకోరు. నువ్వు కూడా అది కాదు బా. అలా చూస్తున్నావే కానీ పట్టుకుని ఓదార్చడం కూడా చేయట్లేదు. రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే రెస్ట్రిక్ట్ చేస్తావా? అంటే గాలికి వదిలేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నేను కూడా వస్తా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా నిన్ను. గట్టిగా పట్టుకోవచ్చు. ఏం కాదని చెప్పు. ఏం కాదు. ఊరుకోను. ఊరుకో. తర్వాతది కూడా నేనే చెప్పాలా? నేనున్నా నీ చెప్పు. నేనున్నాను భాగ్యం. భాగి అంటే చాలు. నేనున్నాను భాగి. నేను చూసుకుంటా, సరేనా? నాకెవరు లేరులే. ఉమ్, ఆ రోజు బాయ్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా, ఎవరు లేరులే.